నువ్వే ఎవరు అన్నావు? ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళదే కంప్యూటర్ అని. నువ్వు సెకండ్ వచ్చావు కాబట్టి కంప్యూటర్ మహాలక్ష్మి అయింది. అమ్మా మహాలక్ష్మి, ఆ పాస్వర్డ్ అంటే చెప్పమ్మా, పాపం గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఈ లెగ్ పీస్ తినేసి నేనే వెళ్ళి ఓపెన్ చేస్తా. ఏం అవసరం లేదులే, ఆ కోడి బిర్యానీ మహా అయితే ఏం పెట్టుంటుంది, ఏ తొక్కలో చికెన్ 65 పెట్టుంటుంది, అది నేనే చూసుకుంటాలే. ఏ తొక్కలో మహాలక్ష్మి, చికెన్ ఏదైనా ప్రపంచం, పాస్వర్డ్ అయితే అదే పెట్టుంటుంది. చికెన్ 65. ఎస్ మహాలక్ష్మి 120 kg. వెళ్ళండా, ఏం చేస్తుంది ఇక్కడ? మహాలక్ష్మి గారు, అబ్బా ఏం ఫిగర్ అంటే మీరు. మహాలక్ష్మి ఫిగర్? ఎంత ఫిగర్ ఇంట్లో పెట్టుకుని బాలు ఎలా చూస్తున్నాడండి? ఒకసారి కళ్ళజోడు తుడుచుకొని సరిగ్గా చూడమనండి. ఆ నడువేంటండి బాబు, ఆ ఒక్క పాటు చూస్తూ ఓ సెమిస్టర్ మొత్తం గడిపేయచ్చు. నాకు తెలిసి మీ నడుము చూసే సరిగ్గా కనిపెట్టుంటారు. మీ నడుము వంపుతోనే చందమామను ఆకాశంలో తీసుంటారు. నిజానికి మీ నడుము కొలవటానికే సున్నాని కనిపెట్టుంటారు. అస్తవ్యస్తంగా ఉన్న ఎన్నో అర్థవృత్తాల అర్థవంతమైన కలయికే ఇట్లు జండుమా పిచ్చిదానా ఇంతనా తెస్తా. ఇదిగో this is called infatuation. According to Freud psychology, infatuation is an only attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often unwarranted emotion. నేను మెచ్యూర్ కాబట్టి సరిపోయింది బావా, లేకపోతే నువ్వు ఏమైపోయేవాడివు. యాక్చువల్లీ ఇది నాకు కాదు, నీకు. దట్ ఇస్ మహాలక్ష్మి బావా. Somewhere around.
అన్నకు చెప్తే అమ్మాయి చేయకూడతారేంట్రా అన్న నువ్వేం ఫీల్ అవ్వకన్నా ఈ మందే చెప్తాను ఈ మందే అన్న నువ్వు ఫస్ట్ రావాలంటే నీకు మంచిగా చెప్తాను హలో ఇక్కడ తీసుకోవడానికి అన్న చెప్పింది ఫ్లాష్ బ్యాక్ అండి అందులో చెప్తాను అది చెప్పలేదా చెప్పరా మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పన్నా ఈసారి నువ్వు ఫస్ట్ రావాలి అంతే నీ పొందావు అన్న నువ్వేం ఫీల్ అవ్వకన్నా ఈ సిగరెట్ తాగు ఒక్కోసారి టెండూల్కర్ కూడా డెక్కట్ అవుతుంది రెండోసారి కూడా డెక్కట్ అయితే నాకు అదే భయం వేసింది తట్టుకోలేకపోయాను ఎలాగైనా ఫస్ట్ రావాలి బాగా ఆలోచించాను కేఎఫ్సీకి వెళ్ళాను ఓ బకెట్ చికెన్ ఆర్డర్ చేశాను ఓ లెగ్ పీస్ తింటే 2 ఐడియాలు వచ్చాయి గ్రౌండ్కి వస్తాను రేయ్ బ్రెయిన్ ఉంటే నీ అక్కని రింగ్ బయటికి తీయమనండి రా ఏంటి కిట్టే అది అక్కడ ఏం చేస్తున్నావు? బియ్యం చదువుతానమ్మా. చెయ్యవా? అవునమ్మా. రాత్రి ఇక్కడ నెత్తిపై చేసి పెట్టుని కుదింది ఇల్లంతా తిరిగేసిందమ్మా. ఇంగ్లీష్లో ఏవో మంత్రాలు చదువుతుందమ్మా. ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా. అలాంటి టైం మారిపోతుంది, బుక్స్ మిస్ అయిపోతుంది, బాత్రూమ్ లో ఉంటే బయట డోర్ లాక్ అయిపోతుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. కాలింగ్ స్టాప్ అని ఈ స్టూపిడ్ రింగ్ ఓపెన్ చేయలేకపోతున్నాను. అవును మహాలక్ష్మి, సేమ్ నాకు అలాగే జరుగుతుంది. రేయ్ నీ కళ్ళేంట్రా కురువి దెయ్యాలగా ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా ఇంట్లో దెయ్యాలు తిరుగుతా ఉంటే నిద్ర ఎలా పట్టుద్ది? నాకు దెయ్యాలంటే భయమే. అయ్యో దెయ్యాలతో భయపడింది. ఇదే ఛాన్స్, చికెన్ మొత్తం లాగించేసాయి. ఇవాళ శనివారం తర్వాత అయ్యో సరే సాటర్డే పోయి సండే వచ్చింది అంటే చికెన్ ఐమ్ కమింగ్. ఎక్కడో చదువుతున్న వాసన వస్తుంది. దెయ్యమా?
మహాలక్ష్మి అనుకోని భయపడిపోయాను. అంటే నీకు తెలియకుండా అర్ధరాత్రి చదువుకుంటా అన్నమాట. చీటింగ్ రా చీటింగ్. అక్క నువ్వు కూడా డిస్టర్బ్ చేయాలి, వదలకూడదు. ఎలా డిస్టర్బ్ చేయాలంటే దీనికి కూడా డిస్టర్బ్ అవుతారని చిన్నపిల్లల మాకు కూడా తెలియని విధంగా అలా డిస్టర్బ్ చేయాలి. అర్థమైందా? ఏంటా చూడు బాబా ఎలా డిస్టర్బ్ చేస్తున్నావు. ఎక్స్పోజింగ్ బాబా ఎక్స్పోజింగ్. పిల్లరా చిన్నపిల్ల అది చిన్నపిల్ల. అమ్మా గ్రౌండ్కి వెళ్ళి వస్తాను. అదే నేను కూడా. A square B square A plus B whole square. Tom and Jerry war, Ricky, A time I don't care.